ఓకే. మీకు స్క్రీన్ షేరింగ్ వచ్చిందమ్మా? యాహ్! ఓకే. వెరీ గుడ్. ఓకే. వచ్చిందా ఇప్పుడు? స్క్రీన్ షేరింగ్ చెక్ చేసుకోండి ఒకసారి. యాహ్! ఓకే. ఏంది రివర్స్ పెడుతున్నారేంది? రాలేదమ్మా, రివర్స్ పెట్టారేంది? షేరింగ్ రాలేదా? మళ్ళీ పోయింది కదా, మనం ఇందాక క్లోజ్ చేసినప్పుడు, అందుకని ఆగిపోయాను. ఓకే, నవ్ ఓకే. యా, వెరీ గుడ్. మంచి సూపర్ ఫాస్ట్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ టాపిక్ ఏంటంటే స్ట్రింగ్ స్లైసెస్. స్లైసెస్ అంటే ఇట్స్ ఏ మీనింగ్ ఆఫ్ వీ కెన్ స్ప్లిట్ ద స్ట్రింగ్ ఇంటూ స్పెసిఫైడ్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ అనమాట. ఈ స్ట్రింగ్ ని స్ప్లిట్ చేసేటప్పుడు ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయో నేను మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us చెక్ ఇట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ దీనికి వచ్చేద్దాం. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ద స్ట్రింగ్ ఈజ్ హాయ్ స్టూడెంట్స్ అని చెప్పి తీసుకున్నాను. నేను ప్రతి దానికి పక్కన కామెంట్ రాశాను. వీ కెన్ రైట్ దట్ కామెంట్ ఆల్సో బికాస్ ఆఫ్ రేపు ఎప్పుడన్నా మనం మర్చిపోయినా ఈజీ టు అండర్స్టాండ్ దట్ థింగ్స్. నేమ్ ఆఫ్ జీరో అంటే అర్థం ఏంటంటే జీరోత్ పొజిషన్ లో ఏ క్యారెక్టర్ అయితే ఉందో ఆ క్యారెక్టర్ ప్రింట్ అయింది. దిస్ ఇస్ ద జీరో. వై యూ కెన్ గో ద జీరో అంటే ద అరే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ జీరో. దట్ షుడ్ బి రిమెంబర్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో కాబట్టి మీరు అది ఎప్పుడూ మర్చిపోకండి. ద అరే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ జీరో. సో కాబట్టి జీరో అనగానే హెచ్ రిటర్న్ అవుతుంది, 1 అనగానే ఏ రిటర్న్ అవుతుంది. -1 అన్నప్పుడు ఇన్ పైథాన్ కెన్ ఓన్లీ యాక్సెప్ట్ ద నెగటివ్ ఇండెక్స్ ఆఫ్ ది అరేస్. అదర్ దెన్ లాంగ్వేజెస్ షుడ్ నాట్ యాక్సెప్ట్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పైథాన్ లో స్పెషల్ ఫెసిలిటీ ఏంటంటే నెగటివ్ ఇండెక్స్. ఇప్పుడు -1 అనగానే ఇట్ షుడ్ బి ప్రింట్ ఎన్ ఎస్. -2 అంటే ఇట్ షుడ్ బి ప్రింట్ ఏ టీ. దట్ షుడ్ బి రివర్స్ అనమాట. సో 0 to 3, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 0 to 3? 0 నుంచి బిగిన్ అవ్వాలి, అప్ టు 3 వరకు అంటే 0, 1, 2 వరకు ప్రింట్ అయింది. 3 ఈజ్ లెస్ దెన్ 3 అని అర్థం, నాట్ ఇంక్లూడింగ్ ద 3, ఓన్లీ అప్ టు 3. 3 బిఫోర్ వరకే వర్క్ అయ్యింది. అది గుర్తుపెట్టుకో. రేంజ్ లో కూడా ఇలానే పనిచేస్తాం మనకు పైథాన్ లో. ఏదైతే బౌండరీ ఉంటుందో లెస్ దాన్ దట్ ఇట్ షుడ్ బి వర్క్స్ అనమాట. అంటే 0, 1, 2 వరకే ప్రింట్ అయింది. And 4 we are not specifying the end, అంటే we are starting with 4 but I am not specifying to end. That's why it should be read end of the string వరకు. ఎండ్ ఇవ్వలేదంటే అర్థమైంది, కంప్లీట్ గా రీడ్ చేయి అక్కడి నుంచి అని అర్థం. ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ద బిగినింగ్ బట్ ఐ హ్యావ్ టు స్పెసిఫై ద రేంజ్. దెన్ ఇట్ స్టార్ట్స్ విత్ 0 అప్ టు 5 వరకు ప్రింట్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ తర్వాత ఫైండ్ అనేది ఎందుకు వాడతాం? ఇఫ్ ద ఫైండ్ ఈజ్ అవైలబుల్ దెన్ స్పెసిఫైడ్ లొకేషన్ ఎక్కడుందో మనకు చెప్పింది. అదే ఫైండ్ ఆఫ్ ఏ అంటే ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్ చెప్పింది. ఫైండ్ ఆఫ్ వర్డ్ అంటే ఆ వర్డ్ యొక్క పొజిషన్ చెప్పింది. ఇక్కడ ఫైండ్ ఆఫ్ హాయ్ అన్నప్పుడు 0 పొజిషన్ లో ఉంది, ఫైండ్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఉంది. అర్థమైందా? 0 పొజిషన్ అండ్ ఫస్ట్ పొజిషన్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేమ్, ఫైండ్, గెట్ ద క్యారెక్టర్ పొజిషన్స్ రెండింటికి ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ స్ట్రింగ్కి ఏం చేశానంటే ఐ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ బ్లాంక్ స్పేసెస్ బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకే, బిగినింగ్ అండ్ ఎండ్ అంటే ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఎంప్టీ స్పేసెస్. హౌ యూ కెన్ ఒమిట్ దట్ స్పేసెస్, దానికోసం మనకి పైథాన్ లో ప్రొవైడ్ చేసింది స్ట్రిప్ అంటాం. ఇన్ అదర్ లాంగ్వేజెస్ దే ఆర్ యూజింగ్ ట్రిమ్ అని వాడతాం. ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్, ట్రిమ్ అని వాడతాం. సో మీకు ఇంజనీరింగ్ లో ఆటో క్యాడ్ ఒకటి వస్తుంది, ఆటో క్యాడ్ లో కూడా ట్రిమ్ అనే కమాండ్ ఉంటుంది. లెఫ్ట్ ట్రిమ్, రైట్ ట్రిమ్. ట్రిమ్ అంటే 2 సైడ్లు తీసేసి. సో అలానే మనకి ఇక్కడ స్ట్రిప్ అని వాడాడు. స్ట్రిప్ అంటే మీనింగ్ ఆఫ్ ఇట్ షుడ్ బి రిమూవ్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ది బ్లాంక్ స్పేసెస్. ఇంటర్నల్ బ్లాంక్ స్పేసెస్ షుడ్ నాట్ బి రిమూవ్డ్. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, పదానికి మధ్యలో ఉండే స్పేసెస్ ఎప్పటికీ తీసేయలేము. అప్పుడు రీప్లేస్ చేసుకోవాలి కానీ డైరెక్ట్ గా తీసేయలేము. బిగినింగ్ ఆఫ్ ది స్ట్రింగ్ లో ఉన్న స్పేసెస్, ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ లో ఉన్న స్పేసెస్ తీసేయడం కోసం మనం వాడే ఒక ఫంక్షనే స్ట్రిప్. స్ట్రిప్ అని వాడినప్పుడు ఇట్ షుడ్ బి రిమూవ్ ద at the beginning of the spaces
end of these spaces. In case I want to remove the left spaces, L strip అనే command వాడతాం. I want to remove the right side of the spaces, then we go for the R strip అని వాడతాం. ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవాలంటే మనం LEN అని చెప్పని ఒక మెథడ్ ని వాడతాం. LEN ఆఫ్ అని చెప్పని దాని డబుల్ కొటేషన్స్ లో ఒక స్ట్రింగ్ ఇస్తే ఇట్ షుడ్ రిటర్న్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. అదే మనం LEN ఆఫ్ అని చెప్పని డబుల్ కొటేషన్ లో కాకుండా 1 2 3 4 5 ఇస్తే ఇట్ షుడ్ బి రిటర్న్ ఎన్ ఎర్రర్ బికాస్ ఆఫ్ ద లెంత్ కమాండ్ షుడ్ వర్క్స్ ఓన్లీ ఇన్ స్ట్రింగ్ లెంత్ క్యాలిక్యులేషన్ పర్పస్ వీ కెన్ యూస్. ఓకే, దట్స్. అండ్ వాట్ అబౌట్ ద ఇక్కడ మనకి మొత్తం రాసాం చూడండి. ఫస్ట్ ఏం చేసాం, నేమ్ డాట్ స్ట్రిప్ అన్నాం. ఇట్ రిమూవ్స్ ద బోత్ సైడ్ స్పేసెస్. అండ్ లెంత్ ఆఫ్ ది నేమ్ అంటే నేమ్ యొక్క లెంత్ ఇంక్లూడింగ్ ద బ్లాంక్ స్పేసెస్ షుడ్ బి రిమెంబర్ బికాస్ ఆఫ్ ఎందుకంటే నేను అక్కడ స్ట్రిప్ వాడలేదు. తర్వాత లెంత్ కమాండ్ లో నేను నేమ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ లెంత్ అన్నా అంటే అర్థమైంది ఇట్ షుడ్ బి రిమూవ్ ద స్పేసెస్ అండ్ క్యాలిక్యులేట్ ద లెంత్. అండ్ ఆఫ్టర్ దట్ ఆర్ స్ట్రిప్ చేసి లెంత్ కనుక్కున్నాను, ఎల్ స్ట్రిప్ చేసి లెంత్ కనుక్కున్నాను. అలానే స్ట్రిప్ చేసి దాన్ని లోయర్ కేసులో ప్రింట్ చేయడానికి డాట్ లోయర్ అంటాం. డాట్ లోయర్, డాట్ అప్పర్, డాట్ క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ లెటర్ షుడ్ బి ఏ క్యాపిటల్ లెటర్. ఫస్ట్ లెటర్ షుడ్ బి ఏ క్యాపిటల్ లెటర్. ఓకే, అప్పర్ అంటే ఆల్ క్యాపిటల్స్, లోయర్ అంటే ఆల్ స్మాల్, క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ లెటర్ షుడ్ బి ఏ క్యాపిటల్. అండ్ నెక్స్ట్ రీప్లేస్ మెథడ్. రీప్లేస్ which character should be replaced to specified character. Maybe that should be a character, that should be a string, whatever it may be. For example, Rama is a good boy. I want to replace good to bad. Then replace లో మనం good place లో bad ఇస్తే replace the good place లో ఎక్కడైతే good ఉంటుందో అక్కడ bad replace అయింది. అలా కాదు, ఒక లెటర్ రీప్లేస్ చేయాలన్నా కూడా సేమ్ ఫార్మాటే వాడతాము. కాకపోతే దేని ప్లేస్ లో దేన్ని ప్లేస్ చేయాలో అక్కడ సింగిల్ క్యారెక్టర్ స్పెసిఫై చేస్తాం. ఇక్కడ నేమ్ డాట్ రీప్లేస్, ఇక్కడ ఓల్డ్ న్యూ అని వస్తున్నాయి చూసారా, అవన్నీ కూడా హింట్స్. అవి మనం రాసేవి కాదు. ఆటోమేటిక్ గా పైథాన్ ఈ పైచామ్ లో మనం వర్క్ చేసేటప్పుడు దాని యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఏం చేసిద్ది అంటే మన సింటాక్స్ ని హైలైట్ చేస్తూ ఉంటది. దట్ షుడ్ నాట్ బి రైట్, ఇట్ షోయింగ్ ద హింట్స్. మనకు చెప్తుంటది ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, దిస్ ఈస్ ద ఓల్డ్ అండ్ దిస్ ఈస్ ద న్యూ. Where the capital HS is there, that location it should be replace a small hs. And next replace h new small h. అంటే మనం ఏం చేయొచ్చు, రీప్లేస్ చేసేటప్పుడు వితౌట్ స్ట్రిప్ రీప్లేస్ చేయొచ్చు, స్ట్రిప్ చేస్తూ కూడా రీప్లేస్ చేయొచ్చు. The both should be common, no reference. Okay, and how you can split the string. ఒక స్ట్రింగ్ ని ఎలా స్ప్లిట్ చేయాలి, ఈ స్ట్రింగ్ ని స్ప్లిట్ చేసేటప్పుడు we can follow the different formats. Maybe what character based we can split the string. What character based on the split the string. For example, ఒక బల్క్ క్వశ్చన్స్ ఒకళ్ళు పంపించారు మనకి. బల్క్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ఎలా పంపించారంటే 1,00,000 క్వశ్చన్లు పంపించారు. ఆ 1,00,000 ఒక టెక్స్ట్ ఫైల్లో పంపించారు, ఒక స్ట్రింగ్ పంపించారు. ఆ స్ట్రింగ్ ని నేను క్వశ్చన్స్ అన్ని సపరేట్ చేసి నేను ఒక డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి. ఆ కండిషన్లు ఎలా వాడతాం రియల్ టైమ్ లోనే చెప్తాను. అప్పుడు ఏం వాడతామంటే ఆ ఫైల్ ని డాట్ స్పిట్ ఆఫ్ అని చెప్పని పెట్టి కామా ఇస్తాం. అప్పుడు ఏమైంది, ఆ ఫైల్ నేమ్ లో ఉన్న కంటెంట్ మొత్తం ఒక వేరియబుల్ లో రీడ్ చేసుకొని దాన్ని స్పిట్ ఆఫ్ కామా అంటే ఎక్కడెక్కడైతే కామా ఉంటుందో అక్కడ స్పిట్ అయిపోతూ ఆ క్వశ్చన్స్ అన్ని మనం డేటాబేస్ లోకి పుష్ చేయొచ్చు యూజింగ్ ద APIs. దట్ ఈస్ కాల్డ్ ఇంపోర్ట్ ద డేటా. ఇంపోర్ట్ చేసుకుంటాం డేటా అంటారు. ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, నోట్ ప్యాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, CSV ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి అంటున్నాం కదా, దట్ ఈస్ ద ఫార్మాట్. అటువంటి కండిషన్స్ లో మనకి ఒక స్ట్రింగ్ ని స్ప్లిట్ చేయడం కోసం ఇది వాడతాం. కొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్స్ పంపించేటప్పుడు వాడు చెప్తాడు, నోట్స్ లో రాస్తాడు, ద క్వశ్చన్స్ ఆర్ సపరేటెడ్ బై ద డాలర్, ద క్వశ్చన్స్ ఆర్ సపరేటెడ్ బై ద యాష్, అలా వాడు ఇండికేషన్ పంపిస్తాడు. అప్పుడు మనం రీప్లేస్ కమాండ్ ఏం వాడాలి, వాట్ దే ఆర్ మెన్షన్డ్ the separate character that should be you can use. Then automatically based on that character it should be separate the questions. So ఇక్కడ name split hash anna because of I am using the hash symbol. So in case if you are providing a dollar symbol, then how you can use, we can also use the dollar. So whatever it may be, it's not a constraint. And నేను hash రాశాను కదా అని hash ఏ వర్క్ చేయదు, డాలర్ రాశాను కదా అని డాలరే వర్క్ చేయదు. Whatever it may be, you can give based on that symbol, the string should be split.
the strings should be split. Okay, that's now I can run the program. So put the current file, then we can only run. So now I can execute. All are should be printed in below. Let us check. First H వచ్చింది, తర్వాత A వచ్చింది, లాస్ట్ నుంచి S వచ్చింది, T వచ్చింది. ఆఫ్టర్ దట్ వాట్ విల్ బికమ్స్ హాయ్ అనేది ఉందంటుంది, స్టూడెంట్స్ అనేది ఉందంటుంది. హాయ్ ఎస్ అంటే ఇట్స్ లైక్ ఏ 0 to 4 అన్నాము. ఆ తర్వాత 0 పొజిషన్లో హాయ్ అవైలబిలిటీ ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఏ అవైలబిలిటీ ఉంది. అండ్ హలో శ్రీనివాసరావు అనేది విత్ బ్యాంక్ స్పేసెస్ బిట్వీన్ ద స్ట్రింగ్ ఎండ్ అండ్ బిగినింగ్. And after removing the spaces, total length of the 41 characters, L strip చేసినప్పుడు 17 characters, R strip చేసినప్పుడు 30 characters, and without strip 18, sorry, with strip 17, L strip 30, R strip 28. Then hello Srinivasarao in lower case, upper case and title case. After that, we can replace the capital H to small h without strip. With strip, capital H to small h, and split the string is in the dollar sign. Dots. So class అయిపోయిన తర్వాత మీరు నోట్ చేసుకుందరు. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ఓకే, దట్స్ సో లెట్ us go on to the second program. This is the formatting. ఆల్రెడీ నేను చెప్పాను మీకు, బట్ కాకపోతే దీంట్లో చిన్న లాజిక్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఐటమ్ కోడ్ తీసుకుంటున్నాం, ప్రైస్ తీసుకుంటున్నాం, స్ట్రింగ్లో ఐ వాంట్ టు సో అండ్ సో pieces of so and so for so and so rupees అని చెప్పని పెట్టి స్ట్రింగ్ ఫార్మాట్ చేసుకున్నా. str text dot format of దగ్గర క్వాంటిటీ ఐటమ్ కోడ్ ప్లీజ్ పంపించు అంటే ఏమైంది, క్వాంటిటీ ఇక్కడికి వెళ్తుంది, ఐటమ్ కోడ్ ఇక్కడికి వెళ్తుంది, ప్రైస్ ఇక్కడికి వెళ్తుంది. బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ మెన్షన్ ఇన్ ద ఇండెక్స్ వాల్యూస్, దట్స్ వై ఇట్ షుడ్ బి గోయింగ్ ఆన్ టు ద ఆర్డర్లీ. ఇక్కడ ఇంకో స్ట్రింగ్ ఫార్మాట్ చేసా, ఐ వాంట్ టు పే సో అండ్ సో రూపీస్ ఫర్ సో అండ్ సో ఐటమ్ కోడ్ పీసెస్ ఆఫ్ ఐటమ్స్ 1 అని ఇచ్చా. అంటే అర్థమైంది, ఈ 0 పొజిషన్లో ఉన్నది ఇక్కడికి వెళ్ళింది, ఈ ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఇక్కడికి వెళ్ళింది, ఈ సెకండ్ పొజిషన్లో ఉన్నది ఇక్కడ వచ్చింది. బికాస్ ఆఫ్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద ఇండెక్స్. అలా కాదు, నేను ఆర్డర్లోనే ఇండెక్స్ ఇచ్చుకున్నా, ఆర్డర్లోనే వాల్యూస్ ఇచ్చుకున్నా, అట్లా కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద టెంప్లెట్ స్ట్రింగ్ ఎలా జనరేట్ చేస్తామని చెప్పిన దానికి ఇక్కడ వాడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కాలేజ్ అనుకుందాం, ఆ క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక ఎస్ఎంఎస్ పంపించాలి. ఎస్ఎంఎస్ పంపించాలంటే ఒక టెంప్లెట్ స్ట్రింగ్ జనరేట్ చేయాలి. ఆ స్ట్రింగ్ మనం ఒక్కోళ్ళకి స్ట్రింగ్ రాయకుండా 60 మందికి ఒకేసారి స్ట్రింగ్ జనరేట్ అవ్వాలంటే అప్పుడు ఏం చేసాము, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,61 అంటే అర్థమైందంటే 1 నుంచి బిగిన్ అవ్వాలి, 60 దాకే రన్ అవ్వాలి. 61 ఈజ్ ద బౌండరీ కాబట్టి. ఓకే, సో ఇక్కడ కోడ్ ఏం చేశాను, ఈసీఈ 2024, ఇక్కడ ఎస్టీఆర్ ఆఫ్ ఐ అంటే ఎస్టీఆర్ అంటే ఏంది 1 వస్తుంది, అంటే ఈసీఈ1, ఈసీఈ2, ఈసీఈ3 అట్లా ఈసీఈ 60 మెంబర్స్ కోడ్స్ జనరేట్ అయిపోతాయి. ఈ జనరేట్ అయిన కోడ్ని నేను ఏం చేస్తాను, డియర్ ఇక్కడ వాడి కోడ్ రావాలి, ప్లీజ్ అటెండ్ ద క్లాసెస్ ఇక్కడ ఆ డేట్ రావాలి, ఆన్ వర్డ్స్ అని చెప్పని రావాలి. అప్పుడు ఫస్ట్ పారామీటర్ ఏం పంపించాను, వాడి కోడ్ వస్తుంది ఇక్కడికి. సెకండ్ పారామీటర్ ఏం పంపించాను, డేట్ వస్తుంది. అంటే 60 మందికి ఆటోమేటిక్గా స్ట్రింగ్ జనరేట్ అయిపోయింది ఒక సింగిల్ లైన్తో రాసుకుంటే. దీన్ని ఎస్ఎంఎస్ గేట్వే వాడుకొని ఆ ఏపీఐ కనుక ఆ స్ట్రింగ్ని అటాచ్ చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ కూడా ఒక సింగిల్ స్ట్రోక్ తోటి ఎస్ఎంఎస్ లేదు. సో ఇలానే మనం టెంప్లెట్ స్ట్రింగ్స్ జనరేట్ చేస్తాం అనమాట. ఇది టెంప్లెట్ స్ట్రింగ్స్ జనరేట్ చేస్తాం. సో దీన్నే ఇంకొక రకంగా ఈ 3 ఎలా అయితే రాసామో దీన్నే ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. హౌ యూ కెన్ రైట్ టు దట్ అని చెప్పని కూడా చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఓపెన్ ద బ్రాకెట్ ఎఫ్ డబుల్ కొటేషన్స్లో ఈ స్ట్రింగ్ అంతా రాస్తున్నాను నేను. ఐ వాంట్ టు రైట్ దిస్ యాజ్ ఇట్ ఈజ్ ది సింగ్, ఐ కెన్ రైట్ దట్ రాసి ఇక్కడ 0 దగ్గర ఏం రాస్తానంటే నాకేం కావాలి, ప్రైస్ కావాలి. డైరెక్ట్గా వేరియబుల్ని కూడా కాల్ చేసుకోవచ్చు అని చూపిస్తాను మీకు. ఆ తర్వాత ఐటమ్ కోడ్లో ఐటమ్ క్యాపిటల్ ఉంది కాబట్టి ఐటమ్ కోడ్ రావాలి. దెన్ ఇక్కడ క్వాంటిటీ రావాలి. అయితే ఇక్కడ ప్రైస్ స్మాల్ లెటర్ ఉంది కాబట్టి స్మాల్ లెటర్లో రాసాం. ఓకే, నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఎంటర్ ద క్వాంటిటీ. I give the 10 and item name is the apples and each one is the 55 rupees. Now the 60 members codes will be generated
ఫస్ట్ థింగ్, అండ్ బిఫోర్ ఇట్ షుడ్ బి ప్రింటెడ్ ద ఆల్ వాల్యూస్. సో ఇలా రాసినా కూడా వర్కౌట్ ఏం చూసారా? ఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్. ఇలా స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ లో బ్రాకెట్స్ ఇచ్చి ఆ తర్వాత పారామీటర్స్ పంపించకుండా సింపుల్ వేలో ఇంకొక మెథడ్ లో కూడా రాయొచ్చు. దట్ మెథడ్ ఈస్ కాల్డ్ ఎఫ్. ఎఫ్ మీన్స్ ఫార్మాట్ ద స్ట్రింగ్. Format the string. Directly we can pass the variables within the Mustak brackets. Actually దీన్ని జావా స్క్రిప్ట్ లో అయితే ఏం చేస్తామంటే బ్యాక్ టిక్స్ అని చెప్పంటాం. ఇక్కడ మీకు ఎస్కేప్ కింద ఉంటుంది, టిల్డ్ ఆపరేటర్ కాడ ఎస్కేప్ కిందే ఉంటుంది, ఒక చిన్న టిక్ ఉంటుంది అనమాట. అది సింగిల్ కోటర్స్ లా కనపడేది. ఇట్స్ నాట్ ఏ సింగిల్ కోటర్స్, దాన్ని బ్యాక్ టిక్ అంటాం. ఆ బ్యాక్ టిక్ మధ్యలో ఇలానే ముస్టాక్ బ్రాకెట్స్ లో పెట్టి దాని ముందు డాలర్ సైన్స్ వాడితే అక్కడ పనిచేస్తుంది జావా స్క్రిప్ట్ లో. ఇక్కడైతే మనం ఇలా రాసుకుంటాం అనమాట. ఓకే, ఎందుకనంటే పైథాన్ ఇంచుమించుగా ప్యారలల్ గా ఉంటుంది దానికి, అందువల్ల నేను టాపిక్ మధ్య మధ్యన వాటిని చెప్తుంటాను. అర్థమైంది కదా? దిస్ ఈస్ ద టెంప్లేట్ స్ట్రింగ్ అంటాం. ఎస్ఎంఎస్ లో పంపించడానికి బల్క్ ఎస్ఎంఎస్ పంపించాలంటే ఇట్లాంటి స్ట్రింగ్ జనరేట్ చేసుకొని కింద ఏపీఐ కాల్ రాసుకుంటే ఆ ఏపీఐలోకి ఈ స్ట్రింగ్ ని మనం ఫార్మాట్ చేసిన ఏదైతే ఈ స్ట్రింగ్ ఉందో ఈ స్ట్రింగ్ ని పుష్ చేస్తే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ పర్సన్ కి ఆ డేట్ లో కాలేజ్ ఓపెన్ అని చెప్పని వెళ్ళిపోయింది. ఓకే, దట్స్ ఇది కూడా తర్వాత రాదురు. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ ఇట్స్ ఎ సింపుల్ వే, క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ అంటే క్యామెల్ కేస్ అంటే ఏంది? ఫస్ట్ క్యాపిటల్ ఉంటుంది, మిగతా అన్ని స్మాల్ గా ఉంటాయి. That is called camel case. Let us execute that. That is the one of the library. ఇక్కడ ఏమంటుంది? ఇంపోర్ట్ క్యామెల్ కేస్ ఈజ్ ఏ ప్రాబ్లం అంటుంది కదా. ఎందుకంటుంది? ఎందుకు క్యామెల్ కేస్ ప్రాబ్లం అంటుంది? ఓకే, ఎందుకంటుంది చెప్పండి. సో లెట్ us క్లోజ్ దిస్. ఐ క్లోజ్ దిస్ అండ్ ఓపెన్ ద టెర్మినల్. టెర్మినల్ ఓపెన్ చేయాలంటే ఇక్కడే ఉంటుంది టెర్మినల్. ఇక్కడ pip install camel case, CAMELCASE camel case అని కొట్టాలి. The package should be installed on our project. మన ప్రాజెక్ట్ లోకి ఆ లైబ్రరీ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వగానే పైన క్యామెల్ కేస్ దగ్గర ఉన్న ఎర్రర్ ఎగిరిపోయింది. Now we can run that. It should be executed. అర్థమైందా? ఇది అప్పర్ కేసు, ఇది లోయర్ కేసు, ఇది క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ ఎవ్రీ వర్డ్ షుడ్ క్యాపిటల్. చూడండి ఇక్కడ హలోలో హెచ్ క్యాపిటల్ తీసుకుంది, నెక్స్ట్ శ్రీనివాసరావులో ఎస్ క్యాపిటల్ తీసుకుంది, కుంచాల్లో కే క్యాపిటల్ తీసుకుంది, హౌవారీలో HAU క్యాపిటల్ తీసుకుంది. అయితే దానికి వాడే కమాండ్ ఏంటంటే హంప్ అనే కమాండ్ వాడతాం అనమాట. క్యామెల్ కేస్కి ఏం పెట్టాం మనం? ఇన్స్టెన్స్ పేరు ఏం పెట్టాం? సి అని పెట్టాం. అంటే పొద్దుగూకులు క్యామెల్ కేస్ డాట్ క్యామెల్ కేస్ ఆఫ్, మామూలుగా రాయాలంటే ఏం రాస్తామంటే క్యామెల్ కేస్ డాట్ క్యామెల్ కేస్ ఆఫ్ హంప్ ఆఫ్ టెక్స్ట్ అని రాయాలి. అంత పొడుగు రాయకుండా దీని మొత్తానికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ సి అన్నాం. సి డాట్ హంప్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఇట్ షుడ్ బి క్రియేట్స్ టైటిల్ కేస్, దట్ ఈస్ కాల్డ్ ఏ క్యామెల్ కేస్, అండ్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్. ఓకే, first let's we write these three programs, then we will discuss next. Okay, let us start with write